మరొకసారి మనము మన వాక్య భాగంను చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వాక్యం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అనే అటువంటి మాట మనం చదువుకున్నాం. పోయిన వారం కూడా దీని విషయమై 4 విషయాలు మాట్లాడుకున్నాం. 4 విషయాలలో మీరు ఆ 4 విషయాలు కూడా చెప్పారు. మొదట నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూసుకో. రెండవదిగా వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా ప్రార్థన చేయటంలో జాగ్రత్తగా ఉండాలి. 4వదిగా ధర్మ కార్యాలు నీతి కార్యాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలను మనం చూసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు 5వ మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పరుడి. వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనములో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎవరి గురించి జాగ్రత్తగా ఉండాలట? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనంటే వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు అబద్ధ ప్రవక్త అని మనకు ఎట్లా తెలుస్తుంది? ప్రవక్తలు అని ఎవరిని అంటారు? ప్రవచించేవారిని అంటారు, ప్రవచనాలను చెప్పేవారిని అంటారు. హల్లెలూయా. అమ్మ వినండి, చాలా మంది మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవచనం చెప్తా ఉన్నారు. కొంతమంది మనల్ని చూడగానే ప్రవచనం చెప్తా ఉన్నారు. కొంతమంది మన పేరు వారికి తెలియకపోయినా కళ్ళు మూసుకొని ఫలానా సహోదరి ఫలానా సహోదరుడు అని చెప్పి ప్రవచనం చెప్తా ఉన్నారు. సో ఇవన్నిటిలో అబద్ధ ప్రవక్తలు అని మనం ఎట్లా వారిని గుర్తు చేసుకోవాలి, ఎట్లా గుర్తించుకోవాలి, ఎట్లా తెలుస్తుంది మనకు? బైబిల్ చదివితే తెలుస్తుంది. హల్లెలూయా అనా? బైబిల్ చదివితే ఈయన చెప్పేది నిజమా అబద్ధమా అనేది మనకు అర్థమైపోతుంది. రైట్, వాస్తవం కదా? హల్లెలూయా. బైబిల్ చదివితే అసలు ప్రవక్త ఎవరు, ఈయన నిజంగా ప్రవచిస్తున్నాడా, నిజంగా ప్రవచనమే చెప్తున్నాడా, నిజంగా ఆత్మచేత ప్రేరేపించబడి చెప్తున్నాడా, లేక ఉత్తుత్తిగా చెప్తున్నాడా, ఏదో మనుషుల యొక్క మెప్పు కొరకు చెప్తున్నాడా అనేది మనకు అర్థమైపోతుంది. కొంతమందిని ఉట్టిగానే గుర్తుపట్టవచ్చు, వాళ్ళు చెప్తా ఉంటారు, మనకు అట్టిగానే అర్థమైపోతుంది. అది ఓకే. ఇక్కడ కింద మనం చదువుతా ఉంటే అదే వచనంలో కింద చదువుతుంటే 16వ వచనంలో అంటాడు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు ఎలాగుంటారు అని అంటే, వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అర్థమవుతుందా? మన ముందుకు వచ్చి చెప్పేది ఒకటి, వారు చేసేది ఒకటి. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదన్నా మనం వారికి ప్రార్థన రిక్వెస్ట్ చేసినాం అనుకోండి, మనకి ఏం చెప్తారనంటే దేవుని మీద ఆధారపడమంటారు, దేవుణ్ణి అనుసరించమంటారు, మనము ఎవరిని అనుసరించొద్దంటారు. కానీ వాళ్ళైతే అనుసరిస్తూ ఉంటారు, వాళ్ళైతే చేస్తూ ఉంటారు. ఇదే సిచ్యువేషన్ వాళ్ళ జీవితంలోనికి వచ్చినప్పుడు, వారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళైతే చేసుకుంటూ పోతారు. కానీ మనకైతే ఏం చెప్తారనంటే ఇవి చేయొద్దు అని అంటారు. వారి ఫలము వలన వారిని మనము తెలుసుకుంటాము. కొంచెం కిందికి చదువుదాం. ఇంకా ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలిస్తది, పనికిమాలిన చెట్టు కాని ఫలము ఫలించును.
మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలమును ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. హల్లెలూయా. ఇక్కడ చెట్ల గురించి ఉదాహరణ చెప్తా ఉన్నాడు. మంచి చెట్టు, పనికిరాని చెట్టు, రెండిటి గురించి ఉదాహరణ చెప్తున్నాడు. మనము మన ఇంటి దగ్గర మంచి చెట్లను నాటుకుంటాం. అవి ఒకవేళ పనికిరాని ఫలాలను ఇచ్చింది అనుకో, ఇప్పుడు అది మంచి చెట్టు అవుతుందా, పనికిరాని చెట్టు అవుతుందా? మనము చూస్తే అది బాగానే ఉంది, పైకి మాత్రం బాగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. అయితే మంచి చెట్టు అనుకున్నాము, దాన్ని కొనుక్కున్నాము, మన యొక్క తోటలో నాటుకున్నాము. తీరా చూస్తే అది పనికిరాని ఫలాలను ఇచ్చింది, కారు ద్రాక్ష ఫలాలను ఇచ్చింది. ఇప్పుడు ఏమి చెట్టు అది? పనికిరాని చెట్టు. కాబట్టి పనికిరాని చెట్టుకి పనికొచ్చే మంచి ఫలాలు కాయవు, మంచి చెట్టుకి పనికిరాని ఫలాలు కాయవు. కాబట్టి వారి క్రియల వలన లేక వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. 1 యోహాను పత్రికలో ఒక మాట చదువుకుందాం మనం. 4వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలను లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఇక్కడ చూడండి, అనేక అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరారట. వారు ఎక్కడా నిలబడలేరు, ఎక్కడా నిలకడగా ఉన్నది వారి జీవితము. వారు ప్రయాణమై వెళ్తూనే ఉంటారు. వారు వెళ్ళిన ప్రతి చోటికి వెళ్ళి వారు అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తూ, దేవుడు మీకు సమస్తము మేలు చేస్తున్నాడు, దేవుడు మీకు అన్ని మంచిగా చేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి మాటలు చెప్పుకుంటూ అక్కడక్కడ వారు అబద్ధ ప్రవక్తలు వెళుతూ ఉన్నారు, లోకంలోనికి వచ్చి ఉన్నారు, ప్రవేశించి ఉన్నారు. ముందే చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో. ఇప్పుడు మనం చూస్తున్నాం అబద్ధ ప్రవక్తలని. కానీ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో పరిశుద్ధమైనటువంటి దేవుడు ముందే, ఎప్పుడో మనకు తెలియక ముందే, మనం పుట్టక ముందే ఈ యొక్క గ్రంథాన్ని రచించినప్పుడే మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటిదని అంటే, ఆల్రెడీ బయలుదేరి ఉన్నారు. ఎప్పుడు బయలుదేరి వీళ్ళు? ఇప్పుడా? అప్పుడే బయలుదేరారు. అందుకనే రాశాడు, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను మీరు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. అయితే చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంబంధులైనటువంటి మనము, దేవునిలో ఉన్నటువంటి మనము, దేవుడు మనలో నివసిస్తే, దేవుడు గొప్పవాడుగా మనలో ఉన్నప్పుడు మనము ఇతరులను గుర్తుపట్టే అవకాశాలు మనకుంటాయి. దేవుని వాక్యం మనం హృదయంలో మనము నివసింపనిచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి మనము అతుక్కొని జీవించినప్పుడు అసలైన ప్రవక్త ఎవరు, అబద్ధమైన ప్రవక్త ఎవరో మనకు అర్థమైపోతుంది. అందుకనే చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్తూ ఉన్నాడు. మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చారు లోకంలోనికి. అందుకనే ఎవరిని నమ్మొద్దు అని చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథములో అబద్ధ ప్రవక్తల గురించి కొన్ని మాటలు దేవుడు చెప్తూ ఉంటాడు. ఒకసారి మనం 14వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు చదువుకుందాం.
ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు ఒక్కొక్కటిగా మనము ధ్యానించుకుందాం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. దేవుడు చెప్తున్నటువంటి మాట ఇర్మీయా ప్రవక్తతోటి. ఇర్మీయాకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ప్రజలు వారి కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుచున్నారు. వారి కాళ్ళకు అడ్డం లేదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ ఉంటారు. ఏ సేవకుడు మంచిగా తీయగా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే నేను మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ జరుగుతున్న సంగతులను చెప్తున్నాను. ఇది ఇప్పుడు రాయబడలేదు కదా, ఎప్పుడో రాయబడినటువంటి మాటలు. కాబట్టి ఎవరు మంచిగా అనిపిస్తే, ఎవరు మంచిగా మాట్లాడితే, ఎవరి మాటలు మంచిగా అనిపిస్తే వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. వారి కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నారు అని చెబుతూ ఏమంటున్నాడు అంటే, ఇర్మీయాకు దేవుడు చెప్తున్నాడు, వీరికి మేలు కలుగునట్లుగా వీరి నిమిత్తం ప్రార్థన చేయకు. నువ్వు ఏం చెప్తున్నాడు? వీరికి మేలు కలిగేటట్లుగా వీళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయకు అని అన్నాడు. అప్పుడు ఇర్మీయా ఏమన్నాడు చూద్దాం. ఇర్మీయా ఏమన్నాడు చదువుదాం. చదవండి 12వ వచనం. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారిని 13వ వచనం చదువుదాం. 13వ వచనం. అందుకు నేను అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు, ఈ చోటన నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారు అని అన్నాడు. ఎవరు? ఇర్మీయా. దేవుడు చెప్పాడు ఏమంటే, నువ్వు వారి గురించి ప్రార్థన చేయకు, వారు ప్రార్థన చేస్తే నేను వినను, వారు దహన బలులు అర్పిస్తే నేను అంగీకరించను, వారి మొర నేను వినను, వారిని నేను చూడను అని చెప్పి దేవుడు ఇర్మీయాకు చెప్తే, ఇర్మీయా అంటున్నాడు, ప్రభువా దేవా అట్లాంటివేంది? చాలా మంది ప్రవక్తలు వచ్చి వారికి ఏం చెప్తున్నారని అంటే, మీకు క్షామము కలగదు, మీకు కీడు రాదు. ఇంకేం చెప్తున్నారు? మీకు ఖడ్గము రాదు, ఈ చోటన నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చదనని ప్రవక్తలు వారితో చెప్తున్నారయ్యా. ప్రవక్తలు ఏం చెప్తున్నారు? మీకు కీడు రాదు, మీకు ఖడ్గం రాదు, మీకు రోగం రాదు, మీకేమి రాదు, మీరు మంచిగుంటారు, మీకు దేవుడు సమాధానం ఇస్తాడు, మీకు శాంతిని ఇస్తాడు, మీకు నెమ్మదినిస్తాడు, సహోదరి నిన్ను దీవించబోతున్నాడు దేవుడు. ప్రవక్తలు చెప్పే మాటలు. సహోదరుడా, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇదిగో వచ్చే నెలకి ఈ టైంకు నీవు అద్భుతం చూస్తావు. ప్రవక్తలు ఈ విధంగా చెప్తున్నారయ్యా అని ఇర్మీయా దేవుడితో చెప్తున్నాడు. దేవుడు ఇర్మీయాకు చెప్తున్నటువంటి మాటలలో మనం గమనించాలి. ప్రవక్తల గురించి చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మనం 14వ వచనం చదువుకుంటే, యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, నేను వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనములను శకునమును మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారిని పంపలేదు అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. నేను వారితో మాట్లాడలేదు అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. నేను వారికి మాట చెప్పమని నేను సెలవేయలేదు. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములు పలుకుచున్నారు. నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములు పలుకుచున్నారు. నేను వారిని పంపలేదు, వారితో నేను మాట్లాడలేదు, దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు చూడండి, కొంచెం ముందుకు చదువుదాం. తమ హృదయములో పుట్టినటువంటి వంచన ప్రకటన చేస్తున్నారు, కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవక్తలను ప్రకటించు ప్రవక్తలను
ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలన క్షమము వలనను లయమగుదురు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఏ ప్రవక్త అయితే ఖడ్గము రాదు క్షామము రాదు అని నా నామమును బట్టి అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారో ఆ ప్రవక్తలు ఏమైతారట? ఖడ్గమును బట్టి క్షామమును బట్టి వారు లయమైపోతారు. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తాడు, కీడెప్పుడు చేయడు అని అనుకోవద్దు. కీడు చేయడా దేవుడు? చేశాడా చేయడా? చేశాడా చేయడా? గట్టిగా చెప్పండి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 23వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. 23వ వచనం 24వ వచనం చదువుదాం. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23వ వచనం 24వ వచనం. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటనున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు సమీపస్థుడు, చాలా సమీపంగా ఉంటాడు, మనకు దగ్గరగా ఉంటాడు అనుకుంటే మంచిదే. ఉంటాడు, కానీ దూరముగా కూడా ఉంటాడు కొన్నిసార్లు. హల్లెలూయా. కొన్నిసార్లు దూరముగా ఉంటాడు, కొన్నిసార్లు మన చేయి వదిలేస్తాడు, కొన్నిసార్లు మౌనం వహిస్తాడు నీ పట్ల, కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. అయితే చాలా మంది ప్రవక్తలు వచ్చి ఏం చెప్తున్నారనంటే, దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు, దేవుడు నీకు రోగము లేకుండా చేస్తున్నాడు, దేవుడు నీకు కరువు రానియాడు, నువ్వు ఇక్కడే ఆశీర్వదించబడతావు, దేవుడు నీకు ఇక్కడే సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రవక్తలు చెప్తున్నారు. ఇర్మియాకేమో దేవుడు అంటున్నాడు, వారి గురించి ప్రార్థన చేయకు, వారికి మేలు కలిగినట్లుగా ప్రార్థన చేయకు, నేను కూడా వారి ప్రార్థన వినను, వారిని చూడను అని దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా అంటున్నాడు, లేదయ్యా, ప్రవక్తలు వచ్చి ఇట్లా బోధిస్తూ ఉన్నారు, ఇట్లా ప్రవచిస్తూ ఉన్నారు, మరి ఈ సంగతి ఏందనంటే అసలు ఆ ప్రవక్తలు నేను పంపలేదు వారిని. అందుకనే అబద్ధ ప్రవక్తల గురించి మనం ఏ విధంగా ఉండాలట? జాగ్రత్తగా మనం ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అందుకనే ఇర్మియా భక్తుడు చిన్న వయసులో దేవుడు పిలిచినప్పుడు ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుడనయ్యా, నన్ను పంపకయ్యా, నేను మాట్లాడలేనయ్యా అని చెప్పి ఇర్మియా దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడు. చిన్న వయసులో ఎన్నుకున్నాడు దేవుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎన్నుకున్నాడు. ఇర్మియా, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు గర్భములో ఉండక మునిపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను, నువ్వు రా ఇర్మియా అని అంటే ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుడనయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నువ్వు నన్ను పంపకూడదయ్యా, నేను చిన్నవాడినయ్యా, నా మాట ఎవరు వినరయ్యా అని చెప్పి ఇర్మియా అన్నాడు. ఇర్మియా అంటే దేవుడు అన్నాడు, నువ్వు బాలుడవనవద్దు, నేను బాలుడనని నువ్వెందుకు చెప్తున్నావు? నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను పంపు వారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నేను నీకు ఏ మాట అయితే సెలవిచ్చానో ఆ మాట నువ్వు ఉన్నది ఉన్నట్టుగా వారికి ప్రకటించాలి. ఒకవేళ నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే, ఆ ప్రజలకు నువ్వు భయపడి నువ్వు ఆ మాటలు ప్రకటించకపోతే నీకు వారి ఎదుట నీకు భయమును పుట్టిస్తా అని అన్నాడు దేవుడు. ఇర్మియా చాలా సఫర్ అయిపోతూ ఉంటాడు దేవుని పిలుపుకు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అందుకనే మనం చూస్తే కొంచెం ముందుకు చదివితే 20వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ప్రవక్త ఇర్మియా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. ఇర్మియాను దేవుడు బలవంతముగా గెలిచాడు. ఇర్మియా రానన్నాడు, అయ్యా నాతోటి కాదు, నేను మాట్లాడలేను, నేను చెప్పలేను అని అన్నాడు. మోషే విషయంలో కూడా దేవుడు మోషేని పిలిచేటప్పుడు మోషే కూడా ఈ విధంగానే సాకులు చెప్పాడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. నువ్వెవరిని పంపాలనుకుంటావో వారినే పంపయ్యా, నాకెందుకు ఈ తలనొప్పి, నాకు చేత కాదు మాట్లాడనాకి అని అన్నాడు మోషే. ఇర్మియా కూడా ఏమంటున్నాడు అనంటే, అయ్యా నేను రానంటే నువ్వు బలవంతం చేసినవు నన్ను, నేను రానన్నా, నాకు రాదు, మాట్లాడడం రాదు అని అన్నా, నేను బాలుడను అని అన్నా, నువ్వు నన్ను బలవంతం చేసి నన్ను గెలిచినవు. అయితే నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేదురు. ఎందుకు అనంటే దేవుని యొక్క మాట, దేవుడు ఏం చెప్పాడు, నేను నీకు బోధించిన సంగతులను నేను నీకు ఏదైతే బోధిస్తానో, నీకు ఏదైతే తెలియజేస్తానో అదే వారికి నువ్వు తెలియజేయాలి.
ఒకవేళ అట్లా కాదు అని నువ్వు ఆ ప్రజలకు భయపడి నువ్వు నా మాటను పక్కకు పెట్టి ఇంకొకటి చెప్పితివా, నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తా అని దేవుడు చెప్పాడు. ఈనాటి సేవకులు ప్రవక్తలు చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన మాటలకు పక్కన పెట్టి వారికి ఇష్టం వచ్చినటువంటి మాటలు, మీరు నచ్చే మాటలు, మీరు మెచ్చే మాటలు, మీకు ఏదైతే మాట్లాడితే మీకు ఇష్టం అనిపిస్తుందో ఆ మాటలు వారు మాట్లాడుతూ మీ హృదయాలను గెలుచుకుంటున్నారు. కానీ దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నారు. నేటి క్రైస్తవుల సేవకులు, సమాజంలో తిరుగుతున్నటువంటి ప్రవక్తలు చాలా మంది దేవుడు బోధించిన మాటను పక్కకు పెడుతున్నారు, దేవుడు చెప్పమన్న మాటను పక్కకు పెడుతున్నారు. చెడిపోయే వాడి దగ్గరికి పోయి బుద్ధి చెప్పాలి అని ఎజ్కేల్ ప్రవక్తతో చెప్పాడు. ఎజ్కేల్ పోయి అట్లనే చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు ఎజ్కేల్ కూడా. అయితే ఒకవేళ నువ్వు అట్లా చెప్పకపోతే వాని ఆత్మకు నిన్ను తీర్పుగా చేస్తా, నిన్ను ఉత్తరవాదిగా చేస్తా. ఒకడు చెడిపోతున్నాడు, వాడిని చక్కగా చేయి అని దేవుడు మనల్ని పంపినప్పుడు వాని గురించి, వాని జీవితం గురించి తెలియజేయకపోతే పర్లేదు నువ్వు ఎట్లనే చేయి, నువ్వు మంచిగా చేస్తున్నావు అని ఎంకరేజ్ చేసుకుంటా పోతే రేపు ఎవరిని అడుగుతాడు దేవుడు లెక్క? చెప్పే మమ్మల్ని అడుగుతాడు. అందుకే ఇర్మియా ప్రవక్త అన్నాడు, నేను రానయ్యా అంటే నన్ను గెలిచినవు, నన్ను బలవంతం చేసినవు, ఇప్పుడు నేను దినమెల్లా నవ్వుల పాలవుతున్నా, ఎగతాళిగా చేయబడుతున్నా అని అంటున్నాడు. అందుకే 8వ వచనం 9వ వచనం చదువుకుందాం. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారము జరుగుతున్నది. ఎప్పుడైతే దేవుడు మాట్లాడమన్న మాట ఇర్మియా పలుకుతున్నాడో అక్కడ గొడవ జరుగుతుంది. కొంతమంది సేవకులు మాట్లాడితే కఠినంగా ఉంటుంది, కొంతమంది సేవకులు మాట్లాడితే తీయగా మెత్తగా మంచిగా అనిపిస్తుంది. అలాంటి సేవకులు అంటే మనకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ సేవకుడు మంచిగా చెప్తుండు, మెల్లగా చెప్తుండు, మెత్తగా చెప్తుండు, తీయగా చెప్తుండు, గిట్లా చెప్పాలి, ఇటువంటి సేవకులు కావాలి అని అనుకుంటాం. అయితే ఇర్మియా మాట్లాడుతున్న ప్రతిసారి బలాత్కారం జరుగుతున్నది. తర్వాత ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నెత్తెదను, నేను ఆయన పేరు నెత్తను అని అనుకున్నాడు ఇర్మియా. ఆయన పేరుని నెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. హల్లెలూయా. ఇర్మియా అనుకున్నాడట, ఇంత కఠినంగా చెప్తే ఎవరింటారు ప్రభువా? ఇంత కఠినంగా చూస్తే ఫస్ట్ నన్ను కొడతాడు. ఇంత కఠినంగా ఉన్నట్టు చెప్తే ఫస్ట్ నన్ను కొడతారు. నీకేమైతుంది? నీకేం కాదు, నన్ను కొడతారు అని అనుకొని ఇక నీ పేరు ఎత్త, నేను ఇక నీ నామమును బట్టి నేను ప్రకటన చెయ్యా అని అనుకున్నాడట ఇర్మియా. ఎందుకు వచ్చిన గొడవ? ఇక నీ గురించి చెప్తే నాకు ఒక బాధ, చెప్పకపోతే నీతోటి బాధ, చెప్తేనేమో ప్రజలతోటి బాధ, చెప్పకపోతే నీతోటి బాధ. ఇక నీ గురించి ఎత్తకపోవడమే మంచిది, నీ నామమును బట్టి ప్రకటించకపోవడమే మంచిది ఆయన అనుకొని మౌనంగా ఉందామనుకున్నాడట. కానీ ఆయన హృదయములో ఆ దేవుని యొక్క మాటలు ఏమైతున్నాయట? అగ్ని వలె మండుచున్నవట, ఎముకలలో మూయబడినట్టుగా ఉన్నదట. లోపల మసిలిపోతున్నాడు, చెప్పాలన్న ఆతృత ఉన్నది కానీ చెప్పలేకపోతున్నాడు, కంట్రోల్ చేసుకుంటున్నాడు. చెప్పుతే బాగుండరు అనుకుంటున్నాడు, చెప్పుతే మాత్రం నన్ను కొడతారు వీళ్ళని మళ్ళొక్క దిక్కు అనుకుంటుండు. కానీ ఓర్చుకొని ఆఖరికి చెప్పక మానలేదు. హల్లెలూయా. ఎటైతే అటైంది. కొడితే ఒక దెబ్బ పడతా అని అనుకున్నాడు, తిడితే ఒక మాట పడతా అని అనుకున్నాడు. ఎట్లయితే అట్లయింది, చెప్పక మాత్రం నేను మానను అనుకున్నాడు. హల్లెలూయా. నేటి అబద్ధ ప్రవక్తల గురించి మనం ఎట్లా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా చదువుదాం 10వ వచనం.
10వ వచనం. నలుదిక్కుల భయం అని అనేకులు గుసగుసలు ఆడుగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన మేము చాటించమందురు. అతడు ఒకవేళ చిక్కుపడను, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను హింసించువారు. ఒక్క నిమిషం. దేవుడు ముందే చెప్పాడు ఇర్మీయాకు, నేను నీకు తోడుగా వస్తా, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వెక్కడికి వెళ్ళినా నీతో ఉంటా, కానీ నేను చెప్పమన్న మాట నువ్వు చెప్పాలి. అట్లా కాదంటే మాత్రం వారి ఎదుట నీకు నేను భయమును పుట్టిస్తా అని చెప్పాడు. కాబట్టి ధైర్యం చేశాడు, చెప్పమన్న మాటలు చెప్పాడు. దేవుడు అన్నాడు, దేవుడు ఆయనకు తోడుగా వస్తున్నాడు. పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది భయపడిపోతారు, చెప్పడానికి ఇష్టపడరు. కఠినంగా దేవుడు మాట్లాడే మాటలు కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని చెప్పకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. ఇంత కఠినంగా నేను చెప్పాలా, చెప్తే బాధపడతారేమో, వారు హృదయంలో నొచ్చుకుంటారేమో, లేదు నేను మెత్తగా చెప్తా, మెల్లగా చెప్తా, నవ్వించుకుంటా చెప్తా అనుకుని కొంతమంది మీ హృదయాలను గెలిచే మాటలు చెప్తా ఉంటారు. అందుకే సామెతల గ్రంథం ఒక మాట ఉంది, 27వ అధ్యాయం 6వ వచనములో ఏముంది చదవండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం త్వరగా. మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయములు చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడట? లెక్కలేని ముద్దులు పెడతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మేలును కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? నువ్వు ఆ క్షణమున బాధపడినా పర్వాలేదు కానీ గద్దిచ్చి చెప్తాడు నీకు. నువ్వు సరి చేసుకోమని చెప్తాడు. నువ్వు ఆ క్షణమున నీకు ఇనబుద్ధి కాకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, తర్వాత నీకు అర్థమవుతుంది. ఎందుకు చెప్పిండు ఈ మాట అనేది తర్వాత అర్థమవుతుంది. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. పగవాడు ఏం చేస్తాడు అంటే, మంచిగానే ఉన్నావు బ్రదర్, ఏం పర్లేదు, మంచిగా ఇట్లనే ఉన్నావు, సూపర్ ఉన్నావు అని చెప్పి చాలా తీయగా మెత్తగా మాట్లాడి, వెరీ గుడ్ బ్రదర్, నువ్వు ఉండాలి, నీ అటువంటి ఉండాలి, నువ్వు నీ లెక్కనే ఉండాలి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మేలు కోరి దేవుడు మనకు చక్కటి విషయాలు తెలియజేస్తున్నాడు. మేలు కోరి చెప్తున్నాడు, మీరు ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి అని. మనము దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుని మాట మనకు ఏం తెలియజేస్తుందో వినాలి. దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడిండో మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాట ద్వారా మనకు ఏమి తెలియజేస్తున్నాడు దేవుడు అనేది మనం తెలుసుకోవాలి. అట్లా లేకుండా నువ్వు ఇట్లా అంటావా అట్లా అంటావా అని చెప్పి తిరగబడితే నష్టపోయేది మనమే. కాబట్టి ఇర్మీయా భక్తుడు ఓర్చి చెప్పక మానలేదు. అబద్ధ ప్రవక్తల గురించి మనము జాగ్రత్తగా ఉండాలి అనేది తెలియజేస్తూ ఉంటున్నాడు. నేను లోకంలోనికి వారిని పంపలేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు 6వ విషయాన్ని మనం చూస్తే కనుక లూకాసు వార్త 12వ అధ్యాయం. 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిసయ్యుల వేషధారణని పులిసిన పిండిని గురించి పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పరుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. ఒక నిమిషం. ఎవరి గురించి జాగ్రత్త అట? పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండి గురించి. వారు వేషధారణ జీవితాలు కలిగి ఉంటారు. పరిసయ్యులు ఎలాంటి వారో చక్కగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. వారు ఎలాంటి వారు అని అంటే, పరిసయ్యుల గురించి ఇంకో మాట మనం చూస్తే 11వ అధ్యాయం 37వ వచనం నుంచి చదువుదాం. చూడండి, 11వ అధ్యాయం 37వ వచనం.
ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలవగా, ఇప్పుడు నేను చెప్పిన సందర్భం ఇది, భోజనం చేయమని పిలవగా ఆయన లోపలికి వెళ్ళి పంక్తిలో కూర్చున్నాడు. ఆయన భోజనముకు ముందుగా స్నానము చేయలేదని చూచి ఆశ్చర్యపడ్డాడు. అందుకు ప్రభు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని, వెలుపల శుద్ధి చేస్తారు గాని అంతరంగములో దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమున చేసినవాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినది ధర్మము చేయండి, అప్పుడు మీ కన్యు శుద్ధి ఉండును. ఇక్కడ మనం చూస్తే, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన సందర్భమే, భోజనానికి వెళ్ళినప్పుడు స్నానం చేయలేదని వారు అనుకున్నప్పుడు యేసు ప్రభు ఈ యొక్క ఉదాహరణ చెప్పాడు. తర్వాత ఇప్పుడు మనం 42వ వచనం నుంచి చదువుదాం. చూడండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతును చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరా నేను. ఇక్కడ మనం ఒక మాట ఆలోచన చేద్దాం. చాలా మంది వేషధారణ కలిగినటువంటి జీవితాలు కలిగి దేవునికి 10వ వంతు ఇస్తున్నట్టుగా అందరికీ కనబడేటట్టుగా ఇస్తా ఉన్నారు. కానీ లోపల ఏం లేదట, వారికి ఏం లేదు. దేవుని ప్రేమ న్యాయమును లేదు. దేవుని ప్రేమ లేదు, న్యాయము లేదు. అన్యాయము చేస్తా ఉన్నారు, అక్రమంగా జీవిస్తున్నారు, ఇతరుల ఎడల ప్రేమ లేకుండా జీవిస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట? దశమ భాగములు ఇస్తున్నారు. అయితే దేవుడు చెప్పాడు, వాటిని మానక వీటిని చెయ్యాలి. దశమ భాగాలు ఇవ్వడం మానకుండా దేవుని ప్రేమను, న్యాయమును, కనికరమును మీరు కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. ఇంకేం చేస్తారట వీళ్ళు? సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములు కోరుచున్నారు. దేవుని మందిరములో, సమాజ మందిరములలో అక్కడక్కడ ఏం చేస్తున్నారు వీరు? గొప్ప స్థానాలు కావాలి అని కోరుకుంటున్నారు. మాకు మర్యాదలు లేవు ఇక్కడ అని అనుకుంటున్నారు. గొప్ప స్థానము కావాలని కోరుకునేటువంటి వారు పరిసయ్యులు, వేషధారులు. ఒక ఆయన అన్నాడు నాతోటి, నీ దగ్గరికి వస్తే నాకు మర్యాద లేదు, ఇట్లా అన్నావు అట్లా అన్నావు అంటే, మా దగ్గర ఉన్న మర్యాద ఇంతే, ఇంతకంటే ఎక్కువ మీరు ఆశపడద్దు అని చెప్పిన. మీకు ఇచ్చే మర్యాద మేము ఇస్తున్నాం, ఇంతకంటే ఎక్కువగా మీరు ఆశపడితే మా దగ్గర దొరకదు సార్ అని చెప్పిన. నాకు పెద్ద పెద్ద సంఘాలు తెలుసు, సతీష్ కుమార్ దగ్గరికి నేను వెళితే నన్ను ఆయన స్టేజ్ మీదకి తీసుకుపోతాడు అని అంటే, పొమ్మన్నా, పో, మంచిదే కదా. మాకంత గొప్ప సంఘం లేదు, మాకంత గొప్ప స్టేజ్ లేదు, అంత గొప్పగా మిమ్మల్ని మేము చూసుకోలేము. కాబట్టి మీకు ఎక్కడ అగ్రపీఠములు కావాలనుకుంటున్నావో, ఎక్కడ గొప్ప స్థానములు నీకు కలిగి ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళటం మంచిది. బయటికి చూస్తేనేమో బాగానే ఉన్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, లోపల మాత్రం ఇంత క్రూరమైన తత్వాన్ని పెట్టుకున్నావా అని అనుకున్నా నేను. అందుకనే మనం ఎవరిని కూడా, ఏ ప్రవక్తను కూడా మనం అంత తొందరగా నమ్మడానికి లేదు. వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి, పరిశీల విషయమై జాగ్రత్తగా ఉండాలి. వీరు అగ్రస్థానములు కోరుతున్నారు, వందనములు కోరుతున్నారు. తర్వాత ఏమంటున్నారు? వాటి మీద సమాధుల వలె ఉన్నారు. సమాధుల వలె వీరు ఉన్నారు, కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు సమాధులని వారికి తెలియదు. పాపం వాళ్ళకేం తెలుసు? సమాధులు ఎలా ఉంటాయి? ఎట్లుంటాయి సమాధులు? చాలా బాగా అలంకరణ చేసి, మంచిగా పాలరాతితోటి కట్టి, నల్లరాతితోటి కట్టి, చాలా అందంగా అలంకరించి ఉంటాయి సమాధులు. చాలా చక్కగా ఉంటాయి. కానీ లోపల ఏముంది? అంత కుళ్ళిపోయి ఉన్నది. లోపల కుళ్ళు ఉంది, లోపల ఎముకలతో నిండి ఉన్నది. కుళ్ళిపోయిన జీవితాలు బయటికి మాత్రం సమాధులలాగా ఎంత అందంగా కనబడుతున్నారు పరిసయ్యులు.
అయితే ఇవి సమాధులు మంచిగా ఉన్నాయని చెప్పి వాటి మీద కూర్చుంటున్నాం, వాటి మీద పడుకుంటున్నాం, వాటి మీద మనము ఏం చేస్తున్నాం, రెస్ట్ తీసుకుంటున్నాం. అయితే వాటి మీద అవి సమాధులని మనకు అర్థమైతలేదు. ఇవి సమాధులు, ఇందులో లోపల కుళ్ళు ఉన్నది, ఇందులో కంపు వాసన ఉన్నది అనేది మనకు అర్థమైతలేదు. బయటికి మాత్రం చక్కగా కనబడితే చాలు అని అనుకుంటున్నాం. రైట్. తర్వాత ఇంకొక విషయాన్ని చూద్దాం. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారములను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. అయితే చాలా మంది ఏం చేస్తున్నారనంటే తిండితోనూ మత్తులతోటూ ఐహిక విచారములతోటూ ఉన్నారు, బద్ధకస్తులుగా ఉన్నారు. ఒక విధంగా మందముగా అంటే అక్కడ బద్ధకస్తులు అన్నట్టు, బద్ధకస్తులుగా ఉంటున్నారు. అయితే ఆ దినము అకస్మాత్తుగా మన మీదికి రాకుండా, ఉరి వచ్చినట్టుగా రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. పోయిన వారం కూడా నేను గుర్తు చేసిన ఆ రాకడ, ఆ సమయం ఎప్పుడో తెలియదు గనక మెలకువ కలిగి మనం ఏం చేయాలని చెప్పినా ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. ప్రార్థన చేసేటలో జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడో, ఏ సమయమో, ఏ క్షణమో మనకు తెలియదు కనుక తినుచు తాగుచు మందంగా బద్ధకస్తులుగా మనం కూర్చోవడానికి వీల్లేదు. దేవుని రాకడ సమీపించి ఉన్నది, అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడో ఏ క్షణమో తెలియదు గనక సిద్ధపడి మన విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరి విషయమై జాగ్రత్త? ఎవరి విషయమై? నా విషయమై నీ జాగ్రత్తగా ఉండాలి, నీ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చివరి మాట నేను చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనుషులతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. మనుషులతో జాగ్రత్త. ఇర్మియా గ్రంథములో కూడా మనం చూస్తే 9వ అధ్యాయంలో 4వ వచనము నుంచి ఒకసారి చదువుదాం. చూడండి, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇది చదివి నేను ముగిస్తాను, అయిపోయింది. మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను, తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగు వానిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతూ ఉన్నారు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. కపటులై నన్ను తెలుసుకొననున్నారు. ఇదే యెహోవా వాక్కు. రైట్. ఇక్కడ ఎవరిని కూడా నమ్మొద్దు అని అంటున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో, మనుషులందరి విషయంలో, పొరుగు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది దేవుని వాక్యం. జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఎవరు ఎలాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నాయో తెలియదు. ఈ మనుషులందరూ మనల్ని ఏం చేస్తారని అంటే మనల్ని మహాసభకు అప్పగిస్తారు. మనల్ని నలుగురిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచడానికి తిరుగుతున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే ప్రతి ఒక్కరు సత్యము పలకక అబద్ధమును పలుకుచు మనలో ఏవి తప్పులు దొరుకుతాయా అని చూస్తూ ఉన్నారు, తప్పులు వెతుకుతూ ఉన్నారు. కాబట్టి అబద్ధములు ఆడడం అనేది వారి నాలుకకి ఏం చేస్తారట? అభ్యాసం చేసుకున్నారు. వారు అబద్ధం ఆడితే అతికినట్టే ఉంటుంది, ఇంకా అది నమ్మాల్సిందే. అట్లాంటి అభ్యాసం కలిగినటువంటి వారు ఉన్నారు లోకంలో. కొంతమంది అబద్ధాలు ఆడితే ఉట్టిగా దొరికిపోతారు. మీరు దొరికిపోయారు? ఎప్పుడన్నా దొరికిపోయారా లేదా?
అంటే అబద్ధాలు ఆడలేదు మేము, అబద్ధాలు ఆడలేదు కాబట్టి మేము దొరకలేదు అంటారా? అబద్ధాలు ఆడే ఉంటాం కదా. అబద్ధాలు ఆడి ఏం చేస్తామంటే తొందరగా దొరికిపోతాం. కొందరు దొరికిపోతారు, కొంతమంది ఎన్ని అబద్ధాలు ఆడినా దొరికిపోరు. అంటే వాళ్ళకి తెలుసు ఏ అబద్ధం ఎక్కడ పనిచేస్తుంది, ఏ అబద్ధం ఎక్కడైతే బాగా పనిచేస్తుంది, ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఎవరు ఎట్లా నమ్ముతారు అనేది వారికి అర్థమైపోతుంది. అందుకనే కొంతమంది దొరకరు, కొంతమంది ఉట్టిగా దొరికిపోతారు. హల్లెలూయా. కాబట్టి మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండాలి, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మనము నమ్మకూడదు అనే విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. ఇప్పుడు చెప్పినటువంటి మాటలు ఒకసారి చెప్తారా? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండాలి. పరిశీల వేషధారణ అని పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు పోయిన వారం 4 విషయాలు. నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఏమి వినుచున్నారో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేయటంలో జాగ్రత్తగా ఉండాలి. ధర్మములు నీతి కార్యములు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ 8 జాగ్రత్తలు ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. ఇంకా ఉన్నాయి చెప్పాలనుకుంటే, కానీ చాలు.